అందరికీ శుభం. ప్రార్థన. నీ ఎలోహిం అని యావే కన్నుల సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ నీ మీద ఉండును అని వాగ్దానం చేసిన అదోనాయ్ మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వినయము గల ప్రాణమును ఉజ్జీవింపజేయు తండ్రి, మీ ఘనమైన స్తోత్రం. భూమి మీద ఉన్న సమస్త జన్మ కంటే నేను హెచ్చించుదునని వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తోత్రం. నీ ముందర నడుచువాడు యావే, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువాడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము అని వాగ్దానం చేసిన అదోనాయ్ స్తోత్రం. ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురని వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తోత్రం. ధైర్యం వహించుడి, మేలుచటికి యావే మీతో కూడా ఉండును అని వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తోత్రం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి వాక్యము ప్రకారముగా మా జీవితంలో సరిచూసుకునే ధన్యత మాకు అనుగ్రహించినందులకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మానవులను మా రక్షకుడి విమోచకుడు యేషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రార్థన ఆలకించు వాడా, నా కన్నీరు తోడుచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తోడుచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యాషువా, నిన్ను సీయోనులో చూచెదాం, పరవశించు పాడుచు పరవళ్ళు త్రొక్కెదాం, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదాం. 2 దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. సొలొమోను అదోనాయ్ వారి నామ ఘనత కొరకు, తన రాజ్య ఘనత కొరకు, మరి నగరము కట్టుటకు రాజైన హీరాముకు ఒక మరి సహాయం కోరతాడు. ఏంటంటే సరళ మ్రానులను కొట్టే ప్రజ్ఞ గల వారిని, అదోనాయ్ సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును, సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును, ఉదయం సాయంకాలముల యందు, విశ్రాంతి దినముల యందు, అమావాస్యల యందు, అదోనాయ్ వారు ఏర్పాటైన ఉత్సవ కాలముల యందు నిత్యము అర్పించవలసిన దహన బలులను అర్పించుటకును, అదోనాయ్ వారి నామ ఘనత కొరకు మందిరమును ప్రతిష్ఠించుటకు, ధూపము వేయుటకే ఈ యొక్క మందిరము మనం నిర్మిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ మందిరములో, మనం కట్టే మందిరములో అదోనాయ్ వారి సరిపోరు. కేవలము ధూపం వేయుటకే ఈ మందిరము కట్టాలి అని నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి కావలసినంత బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, ఊదా నూలుతో మరి అన్ని విధముల పనిచేయు ఒకరిని, ప్రజ్ఞ గల ఒకరిని నా యొద్దకు పంపుమని మరి అడుగుతున్న సందర్భంలో మనము ఉన్నాం. ఆమె